మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కులాహంకార హత్యకు బలైపోయిన బంటి అలియాస్ కృష్ణ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తన తండ్రే అన్నీ తానే అతన్ని బీఫార్మసీ వరకు చదివించాడు. ఈరోజు చేతికి అంది వస్తున్నాననుకున్న కొడుకు అర్ధాంతరంగా తను చాలించడంతో ఆ తండ్రి యొక్క బాధ వర్ణాతీతంగా ఉంది. ప్రస్తుతం మనం కృష్ణ తండ్రితో మాట్లాడదాం. చెప్పండి, బీఫార్మసీ చనిపోయిన మీ కుమారుడు అర్ధాంతరంగా చనిపోవడం పట్ల ఏమనిపిస్తుంది? అసలు దీనికి కారణం కులాంతర వ్యవహారం సార్. వాళ్ళు కక్ష కట్టుకున్నారు, నమ్మించారు. నా కొడుకు ఇక పర్వాలేదు, వాళ్ళ అమ్మ కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడిపోతుంది. ఇక సర్లే వీళ్ళుగా అడ్జస్ట్ అయినారని నేను అనుకున్నాను. 26 జనవరి నాడు మార్నింగ్ నా దగ్గర 7:30, 8కి వచ్చిండు. డాడీ ఏమన్నా వండుకున్నా అంటే వండలేరు అంటే జరా ఒక 2 నిమిషాలు కానీ పోయిండు. బజారు పోయిండు, ఒక దోశ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చిండు. 200 ఇచ్చిండు, కట్టలు కుంచుకు డాడీ అని ఇచ్చిండు. తెల్లారి ఈ న్యూస్ వచ్చింది. అయితే అతని ఉన్నది, అతనికి ధైర్యంగా ఎందుకు పోయిందంటే నాకు ఏదైనా జరిగే తీరుంటే నాకు ఇంటిమేషన్ ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు అంటుంటే అహంకారంతో బయటపోయిండు. కానీ లేకపోతే వాడు పోయేవాడు కాదు. ఒకవేళ 2-3 ఉన్నా కానీ ఢీకొచ్చేవాడు. కానీ మినిమం 15కి ఏవో ఉన్నారు. కొడుకును ఆగం చేసిండ్రు సార్. అంటే చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది మన బంటి? చదువులో కానీ స్నేహంలో కానీ సిగరెటే కానీ ఇవి డ్రింకే కానీ వానికి ఏ అలవాటు లేదు. డాడీ నేను ఒకళ్ళు సిగరెట్ కడితే ఎగరా డాడీ అని పిలుస్తాడు, బయటికి పిలుస్తాడు. ఏందిరా అంట, అది ఏం లేదు కానీ ఇటు తాగి ఇంట్లోకి రా, వానికి పడది. మా అత్త దగ్గర కూడా వాడు సరిగా ఏమైనా ఒక సండే మటన్ తెస్తేనే తింటాడు, మిగతా దినాలు మొత్తం ఫ్రెండ్స్ దగ్గరనే తింటాడు. అంటే కొన్ని బంటి పైన కొన్ని కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఎందుకు కేసులు అయినాయి ఇతనికి? ఒకటే కేసు అయితే 4 పోతున్నాం సార్. 4 పోతుంటే ఒకడు వచ్చి నిన్ను కొడుతుండు. ఇక నాకు ఫ్రెండ్ కొడుతుంటే నేను కూకుంటాను, వీడు పోయి పట్టుకుంటూ వాడు పొడుతుండే. ఆ పొడిచిన కొడుకు మంచిగా పొడిచినా బాగుంటుండే. నేను నెంబర్ 1గా వీడిని కేసు పెట్టిండ్రు. సరే వాడు మంచిగా అవుతుండే అనుకుంటే వీడే అనుకుంటే అంటే ఇక కాంప్రమైజ్ అవుతున్నాం ఏమో, అందుకని నన్ను పిలుతుండే అనుకుని కొడుకు ఆశపడ్డాడు. కానీ కొడుకుని ఈ విధంగా నమ్మించి మోసం చేస్తాడని అయితే నేను అనుకోలేదు. మంచి క్యాష్ పార్టీ వాళ్ళ నాన్న పోలీసు వాళ్ళని మేనేజ్ చేసిండు, డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసిండు, అందరినీ మేనేజ్ చేసిండు. వాడు ఇంతవరకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఏం లేదు. ఇంకంతే సరిగా కొడుకు అందరూ ఎవరు మా నాడోళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు అందరూ వచ్చిండ్రు. వచ్చి ₹1,00,000 ఎక్స్క్యూజ్ చేయమని వాళ్ళు మీటింగ్ చేసిండ్రు. అంటే ఈ బంటి ప్రేమ వ్యవహారం మీకు ఎప్పుడు తెలిసింది? మొదటి నుంచే తెలిసి మీకు చెప్పి ప్రేమించాడా? మీరు అతను మీకు చెప్పినప్పుడు మీరు ఒప్పుకున్నారా? అసలు ఏం జరిగింది? వాళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి జరుగుతుంది? వాడు 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమించిండు. నాకు 2 సంవత్సరాల తర్వాత ఏందిరా మరి పెళ్లి చేస్తా, నువ్వు ఇట్లా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది కొడుకు అంటే డాడీ ఇక కుల్ల చెప్పేసిండు. డాడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అని ఒక పిల్లగాని ఇచ్చి వాని యాక్టివ్ ఇచ్చి నన్ను నల్లగొండకు తూలిండు. పోయి మీ కొడలను చూసి రాకపోతే నేను భార్గవ్ దగ్గరికి పోయినా, చూసిన అమ్మాయి నాకు నచ్చింది, కొడుక చేసుకోరా అన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలే. మాలోని చేసుకుంటావాను, మన కులం ఏంది వాళ్ళ కులం ఏంది అని వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి వాళ్ళ అన్నలు వీళ్ళకు ఎట్లా ఇదేంటంటే ఆ పిల్ల వాళ్ళ అన్న దీనికి ఫ్రెండు. ఊరికి 4 సార్లు ఇంటికి పోయేసరికి ఇక వాళ్ళిద్దరికి ఎట్లా కలిసింది. ఈ అమ్మాయి చెప్పేసింది నేను బంటిని తప్ప ఎవరిని చూసుకోను అని. అంటే స్నేహం ముసుగులో స్నేహితుని చెల్లెని ప్రేమించడం అంటే ఒక మోసం కదా? స్నేహితుడిని మోసం చేసినట్లు కదా? కాదు, మీ ఉద్దేశంలో కాదు. నువ్వు మనసు పడ్డావు కదండి. నువ్వు మనసు పడకపోతే నేను నిన్ను అంటున్నా. నువ్వు మనసు పడ్డావు కనుకనే నేను ఒప్పుకున్నా. అమ్మ నాన్నలు అమ్మాయిని టార్చర్ పెట్టిండ్రు. మీరు ఎంత టార్చర్ పెట్టినా కానీ నేను బంటిని తప్ప ఎవరిని చేసుకోను. ఒక కానిస్టేబుల్ని తీసుకొచ్చిండ్రు, ఇంకోటి ఎవరిని తీసుకొచ్చిండ్రు. 80 లక్షల కట్నం కూడా డిసైడ్ చేసిండ్రు. మీరు ఎవరిని చూసినా నేను చేసుకోను. కాకపోతే మీరు ఈ పెళ్లి చేస్తే నా శవాన్ని మీరు చూడవలసిందే కానీ అన్న కొన్ని రోజులకే 2 జంపు. వీళ్ళిద్దరు జంప్ అయింది కూడా నాకు తెలియదు. చనిపోయినాక పెళ్లి చేసుకున్న తర్వాత
డాడీ ఏడను అంటే ఇంట్లోనే ఉన్నాడు అన్న. ఏడను కొడుకు అంటే వస్తున్నాను డాడీ. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ అన్నలు కలిసి మిస్సింగ్ కేసు పెట్టిండ్రు. పెడితే వాళ్ళు పెట్టేది ఏంటి అని డైరెక్ట్ సిఐ గారి దగ్గర సరెండర్ అయ్యాడు రూరల్ పోలీస్ స్టేషన్లో. సిఐ గారు పిలిచిండు. చెప్పు సైజులు ఏంది ఏం సంగతి అంటే, నా బిడ్డ ఇటు సంగతి మోసం చేసి తీసుకుపోయింది అనేసరికి మా భార్గవ్ ఏమన్నదంటే, నేను మోసం చేసి తీసుకుపోలేదు, ఇద్దరం మేము ప్రేమించుకున్నాం సార్. పెళ్లి చేసుకోవడానికైతే మేము ఎలిజిబిలిటీ, మాకు ఏజ్ ఉన్నది, నేను బంటితోడు తప్ప ఎవరితో ఉండను సార్ అని సిఐ గారు చెప్తే, సైదులు ఇక వాళ్ళిద్దరూ ఏజ్డు, దీన్ని మేమేం చేసినా కానీ మా ఉద్యోగాలు పోతాయి, వాళ్ళని వదిలిపెట్టిపోరంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత బంటి గారు నగరికి పోయి అక్కడ 2 రోజులు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికాడ ఉండి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇక నాకు ప్రతిదినం మా కోడలు ఫోన్ చేస్తుంది, మామ తిన్నవా, దాని ఇంటికాడ తిందురా, నాకు పనులు కనుక నేను కొంచెం మెత్తగా వండుకుంటా సార్, ఏమైనా కూరలు గినా వేసి ఇస్తుంది నాకు. ఇక ఇట్లా జరుగుతుందని నేను ఊహించలేదు సార్. అది కథ. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు మీరు. వృద్ధాప్యంలోకి ఇక మీకు ఆసరాగా ఉంటాన్న కొడుకు ఇక లేడు. ఏమనిపిస్తుంది నేను ఎట్లా బతకాలని నన్ను అన్యాయం చేసిపోయాను. ఇప్పుడు ఆ పిల్ల ఏజ్ అంతా చిన్నది, నేను మా మామతోటే ఉంటా అంటుంది. నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా సార్ నేను. దాంట్లో నేను రాజపడేలేదు, నా బిడ్డ లెక్కనే చూసుకుంటా. ఒకళ్ళు ఆమె ఇష్టం, వాళ్ళకల్లా అమ్మ నాన్నలు తీసుకుపోతే పోతా అనుకుంటే మాత్రం ఆమె ఇష్టం. అది నేను దానికి నేను చెప్పలేను సార్. ఒకవేళ ఆమె వెళ్తా అంటే నేను అన్నాను సార్. ఆమె వెళ్తా అంటే పంపిస్తారా? ఆ ఇష్టం సార్ అది. కానీ నా ఇష్టం అయితే నా దగ్గర కొన్ని రోజులు ఉండు, నా బిడ్డ దగ్గర కొన్ని రోజులు ఉండు. డిగ్రీ చేసింది అమ్మాయి, ఎండలో కల్లా గ్రూప్ 1 గ్రూప్ 2 రాయిస్తా, పైసలు పెట్టుకుంటా, చదివిస్తా. దీనికి వచ్చిన పైసలు మొత్తం ఆ పిల్లకే ఖర్చు పెడతా. నేను 1 లక్ష రూపాయలు చేస్తుంటే మిత్తికి ఇచ్చుకుంటా, ఆ మిత్తితో నేను బత్తా, చదువుకో బిడ్డ అంట. నేను ఇది ఏదైతే బంటి తండ్రి ఉన్నాడో, బంటి తండ్రి యొక్క వెర్షన్. తనకు వృద్ధాప్యంలో ఆసరగా ఉంటా అన్నాడు. బంటి అయితే విద్యావంతుడు, బీఫార్మసీ పూర్తి చేశాడని తెలుస్తూ ఉంది తన మాటల్లో. తనకు వృద్ధాప్యంలో ఆసరగా ఉంటాననుకున్న కొడుకు ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంకా భవిష్యత్తు ఎంతో ఉండాల్సిన కోడలు చిన్న వయసులోనే విధవరాలిగా మారడం నన్ను బాధకు గురి చేస్తూ ఉంది. ఆమె భవిష్యత్తు పై నిర్ణయం మాత్రం ఆమెకే వదిలేస్తున్నాము. ఆమె ఇక్కడ ఉంటా అన్నా ఓకే, లేదా ఇంకా ఏమైనా చేసుకున్నా కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా బంటి తండ్రి అయితే చెప్తా ఉన్నారు.